ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీలకు రాస్తున్నటువంటి పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీలకు రాస్తున్నటువంటి పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం అందరం కలిసి చదువుదాం. హెబ్రీలకు రాస్తున్నటువంటి పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం అందరం కలిసి చదువుదాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అందరితో సమాధానమును ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీ ఉన్నతమైన ఘనమైన మహోన్నతమైనటువంటి నామములో ఉదయకాల సమయంలో ఈ పాదం సన్నిధిస్తున్నాం. నువ్వెంతైన నమ్మదగిన దేవుడు, కృపా కనికరం కలిగిన ఆశలు కలిగిన దేవుడు. ప్రభావ మా ఎడల చేస్తూ వస్తున్న కార్యములన్నిటిని బట్టి నువ్వు స్తుతిస్తున్నాం. వారి ఇంటిలో నువ్వు సమకూర్చిన నీ ప్రేమను బట్టి వారి నామాన్ని కొనియాడుతూ హెచ్చిస్తూ వస్తున్నాం. వారి ఇంటికి రాగలిగిన వారందరిని బట్టి వారి నామాన్ని గణపరుస్తూ ఒకసారి ఈ యొక్క సమయాన్ని మీ చేతికి అప్పగిస్తూ వస్తున్నాం. నువ్వెంతైనా నమ్మదగిన దేవునిగా మా వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో కూడా నువ్వు చేస్తూ వచ్చిన కార్యాలు బట్టి వందనాలు. ప్రభా, అల్పుడినైనటువంటి నన్ను నీ ప్రజల మధ్యకు తీసుకుని వచ్చినావు. ఏ ఉద్దేశం కొరకే నన్ను ఈ స్థలాన్ని తీసుకొచ్చినావు, ఆ నీ ఉద్దేశము సంపూర్ణంగా నెరవేర్చబడలాగా అల్పుడినైనటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకునండి, బలపరచండి. నీ ప్రజలమైన మాతో మాట్లాడండి. వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనస్సును, అర్థం చేసుకునేటువంటి హృదయమును మాకు దయచేయండి. మాతో కూడా మీరే ఉండండి. చిన్న బిడ్డలు మీ ఆధీనంలో ఉంచుకోనండి ప్రభావ. మరి ఎవరము కూడా మా యొక్క తలంపులు అటు ఇటు చెదిరిపోకుండా నీవు ఉన్నావు అనేటువంటి సంపూర్ణమైనటువంటి గమనికతో మా సమయాన్ని మేము కలిగి ఉండడానికి కృపను అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదివినటువంటి భాగము మనకెంతో పరిచయమైనది. ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటా. నా పేరు ఎఫ్రాయిం. నా పేరు. నేను విశాఖపట్నం దగ్గర అనకాపల్లి అనేటువంటి స్థలంలో నేను ప్రభు సేవలో నేను కొనసాగుతూ వస్తున్నాను. మరి ఈ రీతిగా మరి మీ మధ్యకు రావటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి నేను వందనస్తుడనై ఉన్నాను. మీ మధ్యకు వచ్చి ఈ రీతిగా పరిచర్య చేసేటువంటి ధన్యత దేవుడు నాకు ఇచ్చినాడు. ప్రత్యేకంగా విశాఖపట్నం షాలేం ప్రార్థనా మందిరం, అదేవిధంగా అనకాపల్లి బెరాక ప్రార్థనా మందిరం తరపున మీ అందరికి కూడా మరి మా సంఘాల తరపున హృదయపూర్వకమైనటువంటి మరి వందనాలు తెలియజేస్తూ వస్తున్నాం. మరి మా కొరకు కూడా, మా పరిచర్య కొరకు కూడా మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని కోరుతూ వస్తున్నాను. ప్రత్యేకంగా ఈ 3 దినాల పరిచర్యలో ప్రభు తన సన్నిధి మన మధ్య ఉంచులాగున దేవుడు మనతో ఏదైతే మాట్లాడని ఆశపడుతున్నాడో ఆయన మాటలను దేవుడు మనకి తెలియజేయలాగున ప్రార్థనా పూర్వకముగా మనం ఈ స్థలానికి రావడానికై మనము సిద్ధపరచుకుందాం. మనం చదివినటువంటి భాగము అందరితో సమాధానము. వీలైతే బైబిల్ స్టడీలో
ఆ, ఈ అంశాన్ని గురించి నేను 3 ప్రాముఖ్యమైనటువంటి ధ్యానాలు కలిగి ఉండాలని ఆశపడుతున్నాను. ప్రభు చిత్తమైతే ఈరోజు దేవునితో సమాధానం, రెండవది మరొక వర్తమానంలో కుటుంబంలో సమాధానం, మూడవదిగా సంఘములో సమాధానం. ఈ 3 విషయాలు ఈ యొక్క బైబిల్ స్టడీస్లో మనము కలిగి ఉండేటువంటి వారు ఉంటాం. ఇదెంతో అవసరమని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మన జీవితాలలో దేవునితో సమాధానము, లేక మన జీవితాలలో కుటుంబంలో సమాధానం, మన జీవితాలలో సంఘములో కూడా ఏం కావాలి? సమాధానం అనేది చాలా అవసరమై ఉన్నదిగా ఉంది. కనుక ఈ ఉదయకాల సమయంలో మనము దేవునితో సమాధానము, అసలు సమాధానము అనేటువంటి మాటకు 2 రకాలైనటువంటి అర్థాలను మనం చూస్తూ వస్తాం. ఒకటి, సమాధానం అంటే అది నెమ్మది, శాంతి, విశ్రాంతి, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గురించి తెలియజేస్తుంది. ఇది ఒకవైపు ఉండేటువంటి అర్థాన్ని చూపిస్తుంది. రెండవది, సమాధానం అనేటువంటి మాట మరి 4 సంగతులు చెప్తున్నాయి. ఏంటంటే, సమాధానం అంటే సహవాసమని, సమాధానం అంటే ఐక్యత అని, సమాధానం అంటే సామీప్యత అనేటువంటి మాటను చూపిస్తుంది. సమాధానం అనే మాట కలసి ఉండేటువంటి జీవితాన్ని చూపిస్తూ వస్తుంది. అంటే హృదయములో నెమ్మదితో కూడినటువంటి సమాధానము ఒకటైతే, ఐక్యతతో కూడినటువంటి సమాధానం అనేది మరొక అర్థాన్ని చూపిస్తూ వస్తుంది. కానీ మనం చదివినటువంటి భాగములో అందరితో సమాధానము అని చెప్పినాడు. అందరితో సమాధానం అంటే ఇది హృదయంలో సమాధానం కాదు. ఇది హృదయంలో సమాధానం కాదు. ఏ సమాధానం ఇది? మనం అందరితో కలిసి ఎలా ఉండాలంట? సమాధానంగా ఉండాలి అనే విషయాన్ని చూపిస్తూ వస్తుంది. కనుక అందరితో సమాధానం కావాలంటే మొట్టమొదటి ఎవరితో సమాధానం ఉండాలి? దేవునితో ఉండాలి. కానీ దీనికంటే ముందు మరొకటి కూడా ఉండాలి. ఏంటి తెలుసా? మనలో మనకి సమాధానం కావాలి. అంటే ఏంటి? మన వ్యక్తిగతంగా మన జీవితాల్లో సమాధానం కావాలి. ఎందుకు మనకి లేదు సమాధానం? ఎందుకు లేదు సమాధానం లేదంటే, మన అవయవాలు, మన శరీరంలో ఉన్నటువంటి భాగాలు ఒకదానికి విరోధంగా ఒకటి పనిచేస్తుంది. అందుకే ఈ సమాధానం ఎక్కడ లేదంటే, మొట్టమొదట మన జీవితాల్లో లేదు. ఇది లేదు. చూడండి, ఆ మాట చాలా స్పష్టంగా చెప్పినాడు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో ఈ రీతిగా చెప్తున్నాడు. ఏమనంటాడంటే, 24, 25 వచనాల్లో మధ్యలో ఒక మాట రాస్తాడు. అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున. శరీరములు ఏముండకూడదంట? వివాదము. శరీరములు ఏముంది? ఉందా వివాదం? లేదా చెప్పు. ఉందా? ఉన్నది. ఎందుకున్నది చెప్పండి? ఎందుకున్నది చెప్పండి? ఎందుకుంటుందంటే, మన శరీరంలో మన యొక్క అవయవాలు ఏం చేస్తుందంటే, కన్ను ఏమంటుంది? చూడమని చెప్తుంది. ఏంటవి? ఏదైతే చూడాలో అన్ని చూడాలనుకుంటుంది. చెయ్యమంటుంది, చూసిన దాన్ని చేయమంటుంది. లోపల ఉన్నటువంటి మనసు ఏమంటుంది? ఇది చేయొద్దు అంటది. ఎలాగ? ఇవన్నీ చాలా కష్టం ఒక్కోసారి. అందుకే వీటన్నిటిని కలిపి ఏమవుతుందంటే బుర్ర వేడెక్కిపోద్ది. అందుకే వేడిగా ఏం చేయాలంటే, అప్పుడు చెప్పండి ఏం తీసుకోవాలంట? వేడిగా టీ, కాఫీ ఎందుకు కావాలి చెప్పండి? ఎందుకంటే చెప్పండి, ఈ కన్ఫ్యూజన్ మనకి అసలు ఏంటిది అర్థం కాదు. మనలో అంటే ఒక్కోసారి వ్యక్తులతో వచ్చేటువంటి సమస్యను బట్టి సమాధానం లేనటువంటి పరిస్థితులు కాదు, మనలో ఉన్నటువంటి పోరాటమే మనకి సమాధానం లేకుండా చేస్తూ వస్తుంది. ఎంత విచారకరం కదా. కనుక ఈరోజు అడుగుదాం. ఏమని అడుగుదాం? ప్రభా, నా హృదయంలో ఏం లేదు, లేకపోతే నా యొక్క అవయవాల్లో ఏం లేదంట?
సమాధానం. నిజంగా కీర్తనాకారుడు అందుకే అన్నాడేమో, ఏమన్నాడు తెలుసా? రెండో మాట చదువు. కీర్తన 42 అధ్యాయం. కీర్తన 42 అధ్యాయం. 42 అధ్యాయం కీర్తన 9వ వచనం. నా ప్రాణమా నీవే, క్షమించండి, 11వ వచనం. 42:11. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. చూసారా? ఎవరిలో అండి? ప్రాణము నాలో నీవేళ తొందరపడుచున్నావు. ఎందుకు తొందరపడుతున్నావు కదా? చాలాసార్లు మన జీవితాలలో, మన హృదయములో, మన మనస్సులలో, మన జీవితాలలో నెమ్మది లేకపోవటాన్ని బట్టి మనం తీసుకునేటువంటి తొందరపాటు నిర్ణయాలే అవి మనకి ఏం తీసుకొస్తున్నాయి? సమాధానం లేకుండా చేస్తున్నాయి, నెమ్మది లేకుండా చేస్తున్నాయి. అందుకే కీర్తనాకారుడు నాడు ఏమంటాడంటే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ తొందర పడుచున్నావు. చూసారా? నీవేళ తొందర పడుచున్నావు. అందుకే ఎవరితో చెప్పాలో తెలియక తనకు తానే చెప్పుకున్నాడంట. ఎవరు? దావీదు. ఏమని చెప్పాడు? రెండో మాట చూద్దామా? కీర్తన 103 అధ్యాయం. కీర్తన 103 అధ్యాయం. చదవండి అమ్మా. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమును నా సమస్తమా. అంటే ఇప్పుడు మనం అసలు మామూలుగా ఏమంటాం? మనం వచ్చి ఆరాధన చేయాలంటాం, కానీ ఇక్కడ అలా చెప్పట్లా. ఏమని చెప్తున్నాడు? నా ప్రాణమా, ఇంకొక మాట ఏమన్నాడు? నా అంతరంగములో ఉన్నటువంటి సమస్తమా కదా. ఒకవేళ ఈ ఉదయం ప్రేమైన సహోదరి, ప్రేమైన సహోదరుడా, నీ హృదయంలో నెమ్మది లేదేమో, 2 ఆలోచనల మధ్య ఇక్కడ కూర్చున్నావేమో, 2 తలంపుల మధ్య ఉన్నావేమో, నీ హృదయం కలవరముతో ఉందేమో, నీ హృదయంలో సమాధానం లేదు. అందుకే ఏమన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు? ఆ యొక్క చివరి మాటల్లో ఒక మాట చెప్పినాడు. ఏమన్నాడు? మీ హృదయములను కలవరపడేది. ఎందుకు కలవరపడలేదు? మన హృదయం కలవరపడుతుంది. కారణం ఏంటంటే ఏదో ఆలోచనలు, అనేకమైనటువంటి ఆలోచనలు. అందుకే మన జీవితాలలో మన వ్యక్తిగతంగా, మన శరీరంలో ఏం లేదు? సమాధానము లేదు కదా. అందుకన్నాడు కదా, వివాదము ఉందండి. వివాదం అంటే ఏంటి? వివాదం అంటే ఏంటి తెలీదా? వివాదం అంటే రోజు మన ఇంట్లో జరిగేదే. ఎవరింట్లో జరిగేది? మన ఇంట్లో జరిగేదే, బయట కాదు. మన ఇంట్లో జరిగే వివాదాలు ఏంటున్నాయి? చాలా ఉంటాయి, కనిపించవు కదా. ఒక్కోసారి ఎన్ని వివాదాలు. ఆడు ఈడు కొట్టుకుంటారు. ఎవరు? అన్నదమ్ములు కొట్టుకుంటారు కదా. రోజు వివాదం. ఈ వివాదము కేవలము ఎక్కడ? గృహాల్లోనే కాదు, మన వ్యక్తిగత జీవితం. అందుకే చూడండి, ఒక మాట రాస్తాడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. ఇక్కడ చక్కటి మాట చెప్పినాడు. 5వ అధ్యాయం 17వ వచనం. శరీరము ఆత్మకును. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏవి చేయ నిశ్చింతరో వాటిని. చూసారు ఎలా ఉన్నాయంటే ఇవి? అక్కడేమో వివాదము, ఇక్కడేమో విరోధము, ఇంకేమన్నాడు అక్కడ? మరొక మాట, వ్యతిరేకంగా ఉన్నాయి. క్వైట్ ఆపోజిట్ కదా. అందుకే చాలాసార్లు మనం సమాధానాన్ని పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటంటే మన లోపల నుండి వచ్చేటువంటి 2 ఆలోచనలు. ఒకటి శరీర సంబంధమైన ఆలోచన, రెండవది ఆత్మ సంబంధమైన ఆలోచన. ఈ రెండిటి ఆలోచనల్లో ఆత్మ సంబంధమైన దానికి మనము ప్రాముఖ్యం ఇవ్వగలిగితే అది మనకి సమాధానం ఇస్తుంది. కానీ శరీర సంబంధమైన దానికి మనం ప్రాముఖ్యత ఇవ్వటాన్ని బట్టి ఏం పోగొట్టుకున్నాం? సమాధానాన్ని పోగొట్టుకున్నాం కదా. అంతేనా? మీ హృదయంలో లేదా? వివాదం లేదా?
ఉంది కదా. ఒకదానికోటి ఏమున్నాయంట, వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నాయంట, వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నాయి కదా. అందుకే ఇటువంటి వివాదము, విరోధము, వ్యతిరేకము అనేటువంటి మన వ్యక్తిగత జీవితంలో ఏం కావాలంట, సమాధానం కావాలి. ఒకవేళ ఇటువంటి పోరాటంతో కూడినటువంటి పరిస్థితుల మధ్య ఈ స్థలంలో కూర్చున్నావేమో, ఇదిగో ప్రభువా, నా ఆత్మ, నా ప్రాణము, నా దేహాన్ని ఏం చేస్తాను, నీకే నేనేం చేస్తాను, సమర్పిస్తానని చెప్తాను. అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికలో మన శరీరంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి చాలా స్పష్టంగా చెప్పినాడు. ఏమని చెప్తున్నాడు రండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం, రోమా పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక కలుగుచున్నది కానీ కలుగుతుంది. చూసారా కదా. చెప్పండి ఎలా ఉంటాను తెలుసా? ఒక మాట చెప్తానండి. ఉదయం లెగ్గానే, అమ్మ ఇటు వినండి జాగ్రత్తగా, ఉదయం లెగ్గానే ప్రార్థన చేసుకొని ఇలాగ అనుకుంటాం. ఏమని? ప్రభా, ఈరోజు నేనే తప్పు అని అనుకుంటావు. అనుకుని ఏం చేస్తావు? ఇలాగ బయటకు వస్తావు, అంతే. మొదలవుతాయి. ఏమవుతాయి చెప్పండి? అందుకే ఏమనుకోకూడదు. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, నేను మంచి చేయాలి, నేను ఏ పాపం చేయకూడదు, ఏ దోషం చేయకూడదు, ఏ టీవీ సీరియల్ చూడకూడదు, ఏ సినిమా చూడకూడదు, ఇవన్నీ అనుకుంటాం. కానీ ఏం చేస్తాం మనం? ఇక అందుకే బైబిల్ ఒక మాట చెప్తున్నాడు, మన కన్నులంట పాపమును మానలేని కన్ను. ఉన్నదా బైబిల్లో మాట? ఉందా? రండి. రెండవ పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ పేతురు 2వ అధ్యాయం 14వ వచనంలో మధ్యలో ఒక మాట రాస్తాడు, పాపము మానలేని కన్నులు గలవారును కదా. పాపము అంటే ఏదైతే మేలైనది చేయాలని ఉన్నప్పుడు కూడా అది చేయకుండా ఉన్నాం కదా. మంచి చేయాలనుకున్నాం, అది చేయలేకపోతూ వస్తున్నాం కదా. అక్కడ రాస్తాడు, చూద్దాం రండి. రోమీయులకు రాసినటువంటి పత్రికలో మరొక మాట చెప్పినాడు. ఏమంటాడు తెలుసా? ఇక్కడ మేలైనది చేయగోరనేది అని చెప్తున్నాడు. ఇంకోటి ఏమంటున్నాడు? 19వ వచనం, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. చూసారా? పోనీ ఎప్పుడో లెక్కేసుకోవద్దు. ఎప్పుడు? చాలా రోజుల సంగతి వదిలేయండి. నిన్నేం చేసామో గుర్తు తెచ్చుకోండి చాలు. నిన్న ఏ కీడు చేసామో చూడండి. నిన్న ఎవరికి ఏది నష్టం చేసావు? నిన్న ఎవరిని బాధ పెట్టావు? నీ భర్తను బాధ పెట్టావా? నీ భార్యను బాధ పెట్టినావా? నీ ఇంటి వారిని బాధ పెట్టినావా? నీ పిల్లలను దుఃఖపెట్టినావా? కదా. బైబిల్లో చెప్పినాడు, నీ పిల్లల్ని ఏం చేస్తున్నాడు? ఏం పెట్టొద్దు అన్నాడు? నిష్ఠూర పెట్టొద్దు అన్నాడు. వాళ్ళు బాధ పెట్టొద్దు అని చెప్పినాడు కదా. మనం ఏదైతే కీడు చేయకూడదో వాటిని కీడు చేసేటువంటి పరిస్థితులు. కారణం ఏంటంటే మనలో ఏది మంచిది లేదు. అందుకే అక్కడ దగ్గర అంటాడు, మనలో ఏముందంట? పాప నియమము. రండి అక్కడ చదువుదాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం, వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రము పోరాడుచు నా అవయవములున్న పాప నియమమునకు నన్ను, నా హృదయం, నా జీవితంలో ఏముందంట? పాప నియమం కదా. అందుకే మన జీవితంలో నెమ్మది లేదు. నేను ఒక ప్రశ్న మీకు వేయాలని ఆశపడుతున్నాను.
ప్రాచీన స్వభావం అంటే తెలుసా? అంటే ఏంటి? పాత స్వభావం. అది ఉందా పోయిందా? అమ్మా ఉన్నదా పోయిందా? ఉందా పోయిందా? అమ్మా ఎవరు అన్నారమ్మా ఉన్నది? ఎవరున్నారు? మీరేనా? ఇంకెవరైనా చెప్తారా ఆవిడ మాటకి? ఉన్నదా పోయిందా? నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు అన్నా, నువ్వు డైరెక్ట్ పరలోకానికి వెళ్ళిపోతావు. నువ్వు ఇంకేం అనుభవంలే. పోయిందా? పోయిందా? ఆ బ్రదర్కి చూడండి, నా వైపు చూడండి. పోయిందా? పోయిందా? పోయిందన్న వాళ్ళు పోయిందన్నా? పోయిందా? అబ్బా మీరు ఎంత ధన్యులంటే. అందుకోసమే రాయి చోటోళ్ళు చాలా మంచివాళ్ళు అనిపిస్తుంది దాన్ని బట్టి చూస్తే. పోదు. ఎప్పటి వరకు పోదు? చచ్చేంత వరకు పోదు. అది చచ్చేంత వరకు పోదు. పోదు. అందుకే ఏమన్నాడు తెలుసా దగ్గర? మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని అని అన్నాడు. వదులుకొని. వదులుకోవడం అంటే అర్థం ఏంటి? విడిచిపెట్టడం కాదండి. వదులుకోవడం అంటే పట్టేసిన దాన్ని ఏం చేయాలి? పట్టేసిన దాన్ని వదిలించుకోవాలి. అది నేర్చుకోవాలి మన జీవితంలో. మనమేమనుకుంటాం? వదిలి ఇలా పోదు, మళ్ళీ వచ్చి అంటుకుంటుంది. ఏంటది? కదా. సపోజ్ ఒకవేళ ఈరోజు నేను అబద్ధం ఆడను అనుకున్నాం అనుకోండి, రేపేమవుతుంది మళ్ళీ అది? కదా. అబద్ధం అనేది మనలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావములో అతి ప్రాముఖ్యమైనది. అది అలవాటైపోయింది. అబద్ధం అనేది అలవాటైపోయింది. అందుకోసమే అబద్ధాన్ని అతి సునాయాసంగా మనము అబద్ధాన్ని ఆడేట. అందుకే ఇది మన జీవితాన్ని ఏలుబడి చేస్తూ వస్తుంది. అందుకే ఏం చేయాలంట? ఈ అసమాధానాన్ని తొలగించుకొని సమాధానంలోనికి మనం రావాలంటే ఆత్మచేత. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పినాడు. శరీరంలో ఉన్నటువంటి వివాదం, జాగ్రత్తగా మాటలు వినండి. శరీరంలో ఉన్నటువంటి ఈ వివాదము అది ఏమంటారంటే దాన్ని, అది నిమ్మళం అవ్వాలంటే, నిమ్మళం అంటే సమాధానపరచబడాలంటే అది ఆత్మచేత అది ఆ కార్యాన్ని జరిగించబడాలి. అందుకన్నాడు ఆత్మచేత శరీర కోరికలను ఇష్టలను ఏం చేయమన్నాడు? చంపేయాలి. ఆత్మచేత అంటే ప్రియారిటీ వైజ్గా దేవుని ఆత్మకు మనము స్థానం ఇవ్వగలిగితే ఆత్మచేత మనం ఏం చేయగలం? అందుకే ఆత్మచేత శరీరము దాని ఇష్టలను చంపివేయాలి. మరొక దగ్గర ఒక మాట రాసినాడు, రండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట రాస్తాడు. శరీరమును దాని ఇష్టలతోనూ దురాశలతోనూ ఏం చేయాలంటే మనము సిలువ వేయాలి. ఆత్మచేత చంపాలి, సిలువ వేయాలి కదా. ఎప్పుడైతే వీటిని మనం చంపివేయగలుగుతామో అప్పుడేమవుతుంది కదా? మన హృదయంలో ఏమొస్తుంది? నెమ్మది. మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, విపరీతమైన జలుబు చేసింది. జలుబుతో పాటు ఏమొస్తుంది? తలనొప్పి వస్తుంది. ఇంకా ఏమొస్తుంది? ఇంకా చిరాకు వస్తుందండి. మామూలు చిరాకు రాదు. ఏమవుతుంది? జలుబు వచ్చినాడు ఏమైంది? ఇవన్నీ వస్తాయి. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఆ టైంలో ఎవరు ఏం చెప్పినా పక్క కొంతమందికి అయితే కంటిన్యూ తుమ్ములు వస్తుంటాయి. ఇలా కంటిన్యూ తుమ్ముతూనే ఉంటారు. ఆ టైంలో టీ ఇవ్వమ్మా అని అన్నాం అనుకోండి, ఏమైంది? అది కలిపేసి ఇస్తారు. ఏంటి అవి? అవి కూడా వచ్చి కలిపేసి ఇచ్చేస్తారు కదా కొన్నిసార్లు. సరే, ఏదేమైనా కానీ ఆ కలవర సమయంలో, కలవరముతో కూడినటువంటి పరిస్థితిలో రాత్రి ఒక మంచి జలుబు టాబ్లెట్ వేస్తామనుకో, ఏమైతే చెప్పండి? తెల్లవారికలు ఏమైపోద్ది? నిద్ర. రాత్రి అంతా బాగా నిద్ర పడుతుంది. బాగా తెలిసింది జలుబు టాబ్లెట్ వల్ల నిద్ర వస్తుందనే విషయం అందరికీ తెలిసిపోయింది. కనుక జలుబు టాబ్లెట్ వల్ల ఏమవుతుంది? తెల్లారేసరికి ఏమైపోతాం? మనం నిమ్మళమైపోతాం. అలాగే ఏం చేయాలంట? మన హృదయంలో ఉన్నటువంటి కలవరం, మన హృదయంలో ఉన్నటువంటి అసమాధానం,
మన హృదయంలో ఉన్నటువంటి సమాధానమైనటువంటి పరిస్థితులు, మన హృదయంలో ఉన్నటువంటి విరోధమైనటువంటి పరిస్థితులు, మన హృదయంలో ఉన్నటువంటి వివాదం, మన హృదయంలో ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి ప్రతి పరిస్థితిని ఏం చేయాలంట? ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. దేవునికి అప్పచెప్పాలి. ఎప్పుడైతే మనం దేవునికి అప్పచెప్తామో దేవుడు ఏం చేస్తాడు? మన జీవితంలో వాటన్నిటిలో నుంచి మనకి విడుదల దయచేసి మనకేమిస్తాడు? నెమ్మదిని, సమాధానం ఇస్తాడు. అందుకే ఏమని చెప్పినాడు? రండి ఆ మాట చదువుదాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం. రోమా పత్రిక 8వ అధ్యాయం. రోమా పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానం కదా. ఆత్మచేత మన జీవితాలు నడిపించబడగలిగితే అది మనకేమిస్తుందంట? సమాధానం ఇస్తుంది కదా. అందుకే ప్రభా, శరీరము దాని ఇష్టలు, శరీరము దాని విరోధమైన స్వభావము, శరీరము దాని వివాదము నా మీద ఏం చేయకూడదు? ఏలుబడి చేయకూడదు. ఇవన్నీ అధిగమించాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలండి. ప్రార్థన లేకపోతే దేని మీద మనకేముండదు? విజయం. మేల్కొన్ము ఓ కావలి అనేటువంటి పాటలో ప్రార్థించుము ఎల్లప్పుడూ శ్రేష్ఠ ఆయుధము అది అంటాడు. అందుకే ఏం చేయాలి మనం? నువ్వు మోకరించడానికి ఓపిక లేకపోయినా, నీ కాళ్ళు నొప్పులైనా ఏం చేయొచ్చు? చక్కగా కూర్చొని ఏం చేయాలి? నువ్వు మౌనంగా దేవుని వైపు చూడు, ప్రార్థన చేసుకో. ప్రభా, వీటిని జయించలేకపోతున్నాను, వీటిని అధిగమించలేకపోతున్నాను, వీటిపై జయాన్ని పొందలేకపోతున్నానని దేవుణ్ణి మనం అడగగలిగితే దేవుడు మనకేమిస్తాడు? సమాధానం ఇస్తాడు. సమాధానం ఇస్తాడు కదా. చాలామంది చాలా అలవాట్లకు బానిసలమైపోయారు. ఏం అలవాట్లు చెప్పండి? ఒకటి కాదు, రెండు కాదు, చాలా అలవాట్లు ఉన్నాయి కదా. బానిసలమైపోయినాం. ఎంత వాక్యం విన్నా కూడా ఏం చేస్తున్నాం? ఏవైతే త్రాగకూడదో, ఏవైతే పేల్చకూడదో, ఏవైతే నవలకూడదో, వేటినైతే మన జీవితాలు అవి అలవాటైపోయినాయి, అవి నడుస్తున్నాయి మన జీవితాలు ఇంకా కదా. అందుకో దగ్గర ఒక మాట రాస్తాడు. హోషేయ గ్రంథంలో ఒక మాట చదువుదాం రండి. హోషేయ గ్రంథం. మన శరీరంలో ఉండేటువంటి పరిస్థితులు ఎంత భయంకరమైనవో చూడండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధములాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను, జనులు కన్నము వేసెదరు మానక. ఏమైపోయిందంట? వాడుకైపోయింది. ఏం వాడుక? మందిరంకి రావడం, మందిరంకి వస్తున్నాం, లోకములో జీవించవలసినవి, చేయాల్సిన వాటిని చేసేస్తున్నాం. అందుకే మన హృదయంలో కానీ మన జీవితంలో ఏం లేదు? నెమ్మది లేదు కదా. ఒక పాటలో ఉంది, హృదయములో నెమ్మది లేక వేసారి విసిగిన బ్రతుక. హృదయములో నెమ్మది లేక వేసారి విసిగిన బ్రతుక. అక్కడ పాటలు చెప్తాడు, సిలువ చెంతకు రమ్మంటున్నాడు. సిలువ యొద్దకు రా కదా. ప్రార్థన ఒక్కటే కనుక ఈ యొక్క మానని వాడుకైనటువంటి అలవాట్లు నీ జీవితంలో ఉన్నాయేమో, దేవుడు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రభా, నన్ను క్షమించు కదా. నన్ను క్షమించు, నన్ను క్షమించయ్యా. నా జీవితంలో ఏదైతే నా హృదయంలో మానాలనుకున్నానో మానలేకపోతున్నాను. అందుకే నా హృదయంలో ఏం లేదు? నెమ్మది. చాలామందికి ఒక ఆశ ఉంటుంది. ఏంటంటే ప్రభు కోసం జీవించాలని ఆశ ఉంటుంది. కానీ జీవించలేకపోవడానికి ఏ ఆటంకాలు ఉంటాయి? శరీరం. కనుక శరీరంలో మన అవయవాల్లో ఏం కావాలి? మనకి ఏం కావాలి? సమాధానం కావాలి.
మన అవయవాల్లో ఐక్యత కావాలి. మన అవయవంలో ఒకదానికొకటి సహకరించే రీతిగా ఉండాలి కదా, సహకరించే రీతిగా ఉండాలి. అందుకే రెండు స్వరాలు మనకి వినబడతాయి. ఒకటి వెళ్ళమంటది, మరొకటి వద్దంటది. ఒకటి ప్రార్థన చేయమంటది, మరొకటి ఏమంటది, నీకేముంది ఓపిక లేదులే, చాలా అలసిపోయి కదా ఈరోజు అని చెప్తుంది. రెండు స్వరాలు ఉంటాయి. అందుకే ఏం చేయాలి? ఏ స్వరం నీకు నెమ్మదిస్తుందో, ఏది నీ జీవితానికి, నా జీవితానికి మేలిస్తుందో దానినే ఏకీభవించగలిగితే అది నీ జీవితంలో ఏమిస్తుంది? సమాధానం ఇస్తుంది. కనుక మొట్టమొదటిగా మన వ్యక్తిగత జీవితంలో ఏముండాలి? సమాధానం అవసరం. అతి ప్రాముఖ్యమైనది దేవునితో సమాధానం. ఇది చాలా అవసరం. మనం అందరితో సమాధానం ఉండడానికి ప్రయత్నం చేస్తాం, కానీ ఎవరితో సమాధానం ఉండలేం? దేవునితో మనం సమాధానం ఉండగలిగితే మన కుటుంబంతో మనం సమాధానం ఉండగలము, సంఘములో కూడా మనం ఎలా ఉండగలము? సమాధానంగా ఉండగలం. అందుకే మన జీవితాల్లో ఏం కావాలి? దేవునితో సమాధానం. దేవునితో సమాధానం. చూడండి, రోమిలికి రాసినటువంటి పత్రిక, నేను దాని గురించి కొన్ని తలంపులు మీ మధ్యకు తీసుకుని వచ్చి ముగించే ప్రయత్నం చేస్తాను. రోమిలికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, రోమా పత్రిక 5వ అధ్యాయం, మొదటి వచనం. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఎవరితోనంట? దేవునితో సమాధానం కదా. ఇప్పుడు ఎవరితో మనకు సమాధానం కావాలి? దేవుని. ఎందుకు దేవునితో సమాధానం కావాలంటే మన దేవుడు సమాధాన కర్త. కర్త అంటే ఏంటి? మీ మాట భలే చెప్పేస్తాం కదా మనం. కర్త అనే మాట చెప్తాం. కర్త అంటే హీఈస్ ద క్రియేటర్. సమాధానాన్ని సృష్టించింది దేవుడే, సమాధానాన్ని కలుగజేసేది ఆయనే, సమాధానాన్ని అనుగ్రహించేది దేవుడే. కనుక ఎక్కడి నుంచి అయితే మనకి సమాధానం వస్తుందో ఆయనతో మనకి సమాధానం లేకపోతే మన జీవితాలు ఎక్కడ సమాధానం ఉంటుంది? మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన జీవితంలో ఎక్కడి నుంచి అయితే సమాధానం వస్తుందో అక్కడ నుంచి ఆ సమాధానం మనం రావాలంటే ఆయనతో మనకి సమాధానం లేకపోతే ఆ సమాధానం ఎలా వస్తుంది? రాదే, అది సాధ్యం కాదే. అందుకే దేవునితో మనకేముండాలి? సమాధానం. అందుకే ఆయన సమాధాన కర్త అన్నాడు. ఇంకొక మాట, సమాధానానికి అధిపతి అని చెప్పినాడు. చూద్దామా? యెషయా గ్రంథం 9వ అధ్యాయం. మనకు పరిచయమైనటువంటి మాటలే, కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి 9వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనంలో చివరిలో రాస్తాడు, నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి. సమాధానకర్త ఆయన, సమాధానానికి అధిపతి కూడా, నాయకుడు. కనుక ఈరోజు దేవునితో సమాధానం ఉందా? కదా, దేవునితో సమాధానం ఉందా? దేవునితో సమాధానం లేకుండానే ఆరాధన చేసేస్తున్నామా? దేవునితో సమాధానం లేకుంటే ప్రార్థన చేస్తున్నామా? దేవునితో సమాధానం లేకుండా ప్రభు బల్లో చేవేస్తున్నామా? దేవునితో సమాధానం లేకుండానే దేవునింట్లో పరిచర్య చేస్తున్నామా? దేవునితో సమాధానం లేకుండానే లేక దేవుని కార్యాలలో మనం పాలు పొందుతున్నామా? దేవునితో సమాధానం అవసరం. దేవునితో సమాధానం. అందుకోసమే ఆయన సమాధాన కర్త అయి ఉన్నాడు, సమాధానానికి అధిపతి అయి ఉన్నాడు. అందుకే తన ప్రజలకు ఆయన ఏమిస్తాడంట? సమాధానం. 29వ అధ్యాయం కీర్తనకు రండి. కీర్తన 29వ అధ్యాయం 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని 29వ కీర్తన 11వ వచనం. ఎవరికి ఇస్తాడంట? తన ప్రజలకు. తన ప్రజలకు దేవుడు ఏమిస్తాడంట? సమాధానం కదా. అందరికీ ఇవ్వడిది. అందుకే ఏమన్నాడు? నా యొద్దకు రండి అన్నాడు. అర్థం ఏంటి?
ఇప్పుడు ఈ మాటలు ఎవరైతే మైకులో వింటున్నారో అందరికీ సమాధానం రాదండి. ప్రియమైన వాళ్ళరా, ఎవరైతే నీ మాటలు వింటున్నావో నువ్వు అనుకోవచ్చు, నేను ఇక్కడ కూర్చున్నాను కదా, నా ఇంట్లో కూర్చున్నాను కదా, నాకు సమాధానం లేదు 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 లేదు. బైబిల్ చెప్తుంది, నా యొద్దకు రా. ఎవరి దగ్గర రావాలి? దేవుని దగ్గరికి రావాలి. మనం దేవుని దగ్గరికి రావాలి. నా యొద్దకు రా, నేను నీకేమిస్తాను? విశ్రాంతి, విశ్రాంతి, నెమ్మదినిస్తాను. దేవుని దగ్గరికి మనం రావాలి. దేవుని ద్వారా, దేవుని యొద్ద, దేవుని వలన మాత్రమే ఈ సమాధానం కనుక మనం ఏం చేయాలి? దేవుని దగ్గరకు మనము రా. అందుకోసమే తన ప్రజలకు ఆయన ఏమిస్తాడంట? సమాధానం ఇస్తాడు. ఎందుకు దేవునితో మనకు సమాధానం కావాలంటే, దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో చూద్దాం ఒకసారి. దేవునికి మనకి మధ్యలో ఏమున్నాయి? ఏమి లేవా? ఏమున్నాయి చూడండి. కొన్ని విషయాలు చెప్తానండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాడు. ఏమంటాడు తెలుసా? దేవునికి మనకు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి తెలుసా? 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి. దేవునికి మనకి ఏముందంట? దేవుడు అంటే ఏంటి? యేసు ప్రభు అంటే చాలా మందికి ద్వేషం కదా. యేసు ప్రభు అంటే చాలా మందికి చాలా చిన్న చూపు కదా. యేసు ప్రభుని గురించినటువంటి మాట చెప్తే చాలామంది ఎంతో తక్కువగా ఎంచుతూ ఉంటారు. కారణం ఏంటంటే వారికి యేసు ప్రభు అంటే ఏముంది చెప్పండి? కదా, ద్వేషం. నేను ఇంకొక మాట, మీరు కోపం తెచ్చుకున్నట్టు ఒక మాట చెప్తాను. ఇక్కడ కూర్చుని కూడా ద్వేషంతో ఆలోచించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇక్కడ కూర్చుని దేవుని వాక్యాన్ని వింటూ కూడా ఎలాగ ఆలోచన చేస్తున్నారు? ఇదేంట్రా బాబు, ఈ బాధ ఏంటిది అని చెప్పి. యేసు ప్రభు అంటే చాలామందికి ద్వేషం కదా. ఎందుకు ద్వేషం తెలుసా? కొంతమంది దేవుణ్ణి నమ్ముకోకముందు ద్వేషం వేరు, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా ద్వేషం ఉంటుంది. ఎందుకు చెప్పండి అక్క? చెప్పండి అక్క. నమ్ముకోకముందు ద్వేషం వేరే, నమ్ముకున్న తర్వాత ఎందుకు ద్వేషం? ఏం తెలీదా మీకు? అమ్మ ఏం తెలీదా అసలు? మీరు అడిగింది ఇవ్వలేదని చెప్పి దేవుని మీద ఏముంది మీకు? ఉందా లేదా? ఉంది కదా, ఉందా లేదా? అమ్మ మీరు చాలా ధన్యులు. ఏం మాట్లాడట్లేదు. అవునా కాదు రెండింటికి ఏది సమాధానం చెప్పట్లే కదా. దేవుని ఎరక్క ముందు మనకి ద్వేషం ఉంది. దేవుని ఎరిగిన తర్వాత ఏమైంది? దేవుడు అడిగింది ఏం చేయలేదంట? ఇవ్వడు. 2023లో ఇదిగో నేను అది అడిగాను, ఇది అడిగాను, అది అడిగాను, ఇవ్వలేదు. వాగ్దానం ఇచ్చాడు కానీ ఏమవలేదు, జరగలేదు. అది అనుకున్నామా? 2023 వాగ్దానం 2030లో నెరవేర్చబడవచ్చు. దాని గురించి విచారించే. వాగ్దానాన్ని నమ్మంతే, వాగ్దానం మీద విశ్వాసం ఉంచు. వాగ్దానం దేవుడు నెరవేర్చడానికి సమర్థుడని నీ హృదయంలో విశ్వాసం చాలు, ఆ వాగ్దానం నెరవేరుస్తాడు. కానీ దేవుని మీద ఏం పెట్టుకోదు? ద్వేషం పెట్టుకోదు. అందుకే దేవునికి మనకు మధ్యనున్నటువంటి ద్వేషము కదా, ద్వేషం. ఇంకొక దగ్గర ఒక మాట రాస్తున్నాడు రండి. అక్కడ అంటాడు, ద్వేషం మాత్రమే కాదంట, దేవునికి మనకు విరోధమైనటువంటి ఆలోచనలు కూడా మన జీవితాల్లో ఉన్నాయంట కదా. దేవుని గురించి ఏముందంట? విరోధమైనటువంటి. చూడండి మాట చదువుదాం. రోమీలకు రాసినటువంటి పత్రిక, రోమా పత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయం 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లక పోయిరి కనుక. చూడండి ఇక్కడేమన్నాడు? వారు దేవునికి చోటివ్వనటువంటి పరిస్థితులు. అంత మాత్రమే కాదు, దేవునికి విరోధమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి పరిస్థితులు. చూడండి, ద్వేషము, దేవునికి చోటివ్వనటువంటి పరిస్థితులు. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు, ఆయనకును మనకు మధ్యలో ఏముందంట? ఏముంది? గోడ ఉందని చెప్పినాడు. మధ్యపు గోడను ఇందాడు పాడినా కదా. మధ్యలో ఏముందంట? చూద్దాం అన్నమాట రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును ఆ శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను మధ్య ఏముందంట? గోడ. నేను జక్కయ్యను గురించి ఒకసారి ఆలోచన చేసినప్పుడు, జక్కయ్య హైటా ఎంత? జక్కయ్య అంటే ఎవరు? చిన్నోడు కాదండి, పొట్టోడండి, పొట్టోడు. అందుకే పొట్టి అంటే చాలామందికి కోపం వస్తుంది, అంతే కదా? పొట్టోడు అంటే చాలామంది కోపం వస్తుంది కదా. కనుక జక్కయ్య చాలా పొట్టివాడు. కానీ జనములు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాడు కదా. అక్కడితో ఆగిపోయేది, ఇంకా అయ్యేది ఛాన్స్ లేదు అనుకోవాలి. కానీ జక్కయ్య కొన్ని ఆలోచన ఏంటి? యేసు ప్రభువుని ఎలాగైనా చూడాలనుకున్నాడు. కనుక ఏం చేశాడు? మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కిన తర్వాత జక్కయ్య యేసు ప్రభువుని చూశాడా? అమ్మ నా మాట అర్థమైందా? జక్కయ్య చూశాడా? చూడలేదు. ఏం కనిపించింది? యేసు ప్రభు తల కనిపించింది, అంతే, కనిపించలేదు. అని యేసు ప్రభు ఏం చేశాడంట? ఆయన చూశాడంట. ఎవరు చూశాడు? జక్కయ్య త్వరగా చూడండి. ఏమైంది? యేసు ప్రభు జక్కయ్య వైపు చూడ్డాన్ని బట్టి వారి మధ్యలో ఉన్నటువంటి గోడ ఏమైపోయిందట? తొలగిపోయి వారిద్దరు ఏమైపోయినారు? ఏకమైపోయినారు. ఈరోజు మన జీవితాల్లో కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము ఏమైనా దేవునితో ఏమైనా ఏకమైన సమాధానపరచబడ్డాం, ఒక్కటిగా మనము చేయబడుతూ వచ్చినాం. ఇక్కడదే చెప్తున్నాడు, మనము ఏకమైనటువంటి వారు ఉన్నాం. అందుకే ఒక దగ్గర అంటాడు, దూరస్తులైనటువంటి మనము దేని ద్వారా? క్రీస్తు రక్తము వలన, యేసు ప్రభువు రక్తము వలన ఏమైనా మనము సమీపస్తులుగా చేయబడ్డాం. దేవునికి ఏమైనా మనం సమీపస్తులుగా చేయబడ్డాం కదా. ప్రేమైన సహోదరి, ప్రేమైన సహోదరుడా, ఎంతకాలము దేవునికి దూరంగా ఉంటాం? ఎంతకాలము ఆయనకు నీకు మధ్యలో ఆ మధ్యపు గోడను పెట్టుకుంటాం కదా. బైబిల్ చెప్తుంది, విననేరకు ఉండనట్లు ఆయన చెవులు మందము కాలేదు. తర్వాత మాట ఏంటి? రక్షింపనేరకుండానట్లు ఆయన హస్తములు కురిచగాలేదు. మరి ఏమట్టుగా ఉన్నాయంట? ఆయనకు మనకు మధ్యలో ఏమున్నాయి? మన పాపములు అడ్డుగా ఉన్నాయి. అందుకే దేవునితో మనము ఏకము కాలేకపోతున్నాం, దేవునితో ఐక్యము కాలేకపోతున్నాం, దేవునితో మనం సమీపస్తులుగా చేయబడలేకపోతున్నాం. అందుకే ఈ మధ్యపు గోడను తీసివేయడానికి ఆ మధ్యలో యేసు ప్రభు ఏమైనాడు? మన కొరకే ఏమైనాడు? ఆ సిలువ మ్రానుపై తన విలువైన రక్తాన్ని కార్చాడు. శరీరము రెండుగా చినిగి ఆయన మనకేమిచ్చినాడు? ఆయన లోనికి మనకి ప్రవేశం ఇచ్చినాడు. ఇక్కడ గమనిస్తే ఆయనతో మనము సమీపస్తులుగా చేయబడడానికి, ఆయనతో మనము ఏకమవ్వడానికి, ఆయనతో మనము ఏక శరీరం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో చాలా చక్కటి మాటలు అక్కడ రాస్తాడు. రండి, కొన్ని మాటలు చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. 2వ అధ్యాయం తీయండి. 2వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో మనం చూస్తే 18వ వచనంలో ఒక మాట రాస్తాడు. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి ఏమైనా ఏకస్థులమైనము, సమీపస్థులమైనము, ఏక ఆత్మ కలిగినటువంటి వారంగా చేయబడుతూ వచ్చాం. అంత మాత్రమే కాదు, ఏక శరీరముగా కూడా మనము చేయబడి ఉన్నాం. ఇక్కడ అంత మాత్రమే కాదు, మరొక మాట చెప్తాడు. 19వ వచనంలో రాస్తాడు, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులలో ఏక. ఈరోజు మనం దేవునితో ఐక్యమైనాం, దేవునితో ఏకపట్టణస్థులమైనాం, దేవునితో మనం సమాధానపరచబడినాం. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నీ జీవితంలో
ఇంకా దేవునితో సమాధాన పడలేకపోతున్నావంటే నీ పాపములు కడగబడలే, నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోలేదు, నీ జీవితంలో ఇంకా 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 మాననటువంటి పాపము మానని కన్నులతో ఉన్నావేమో, పాపం వైపు పరుగులెత్తేటువంటి పాదములు కలిగిన వారు ఉన్నావేమో, పాపం వైపు మనసు పెట్టేటువంటి జీవితం నీ జీవితంలో ఉందేమో. దయచేసి గమనించు. ఈరోజు నీ జీవితంలో ఏం చేయాలి? నీ పాపమును నీ దోషమును ఒప్పుకునేవారు ఉండాలి. పాపం అంటే అర్థం ఏంటి? పాపం అంటే అర్థం ఏంటి చెప్పండి? పాపము ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. కానీ నేను పాపానికి 3 అర్థాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటి అర్థం ఏంటి తెలుసా? పాపం అంటే గురి తప్పుట. పాపం అంటే ఏంటి? గురి తప్పుట. అంటే ఏంటి? దేవుడు ఒక గురి పెడితే మానవుడు ఏమైపోయినాడు? గురి తప్పిన. అందుకే అక్కడ అంటాడు కదా, గురి తప్పినటువంటి జీవితం. మొదటిది గురి తప్పుట, రెండవది దారి తప్పుట. పాపం అంటే ఏంటి? మనం వెళుతున్నటువంటి మార్గమును మార్చివేసి, అందుకోసమే అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారని చెప్తూ వచ్చినాడు. రెండవది ఏంటి? దారి తప్పుట. మూడవది ఏంటి తెలుసా? క్రమము తప్పుట. మొదటిది ఏంటి? గురి తప్పుట. రెండవది ఏంటి? దారి తప్పుట. మూడవది ఏంటి? క్రమం. ఇదే మానవుడు గురి తప్పి తిరుగుతున్నాడు, మానవుడు దారి తప్పి తిరుగుతున్నాడు, మానవుడు అక్రమముతో క్రమము తప్పి తిరుగుతున్నాడు కనుక మానవునికి దేవునికి మధ్య ఏం లేదు? ఆ సమాధానం లేదు. దేవుడు నీకే సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే యేసయ్యా, నీ రక్తముతో నన్ను సమాధానపరచు. ఈ సమాధానం కావాలంటే ఎక్కడికి రావాలో? మనము దేవుని దగ్గర రావాలి. ఈ మాట చాలా స్పష్టంగా యోబు గ్రంథకర్త చెప్పాడు. రండి, 22వ అధ్యాయం యోబు గ్రంథం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగు. ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో. అందుకోసమే దుష్టుల ఆలోచన చెప్పున, పాపుల మార్గమున అపహాసకులు. నిజంగా అలా చేస్తారమ్మా? బైబిల్లో మాటలు ముత్యాలు అల్లినట్టు చెప్తాం మనం. ఒక్కొక్క మాట చాలా చక్కగా ఏమంటారు? ముత్యాలు అల్లినట్టు చెప్తాం. కానీ ఆచరణలో వచ్చేసరికి ఏమైతే ముత్యాలతో పాటు మరొక దండ ఉంటుంది. ఏంటది? రుద్రాక్ష చూడండి, అది కాయలుగా ఉంటుంది చూసారా? ముత్యాలేమో కొంచెం స్కిన్కి కొంచెం మెత్తగా ఉంటే ఆ రుద్రాక్షరం ఏమైపోతే శరీరానికి ఏం కలిగిస్తుంది? అలా కాదు. ఎలా ఉండాలంటే మనం ఏదైతే వాక్యాన్ని మాట్లాడుతున్నామో దాని ప్రకారం ఏం చేయాలంటే మనము ఉండాలి. అందుకే దుష్టుల ఆలోచన చెప్పున, పాపుల మార్గమున అపహాసకులు కూర్చుండే చోటును. అంటే ఎవరితో సహవాసం చేయాలి మనము? దేవునితో సహవాసం. కనుక మన జీవితంలో దేవునితో సహవాసం చేసేటువంటి వారుగా ఉండాలంటే మన జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి కొన్ని లక్షణాలు కావాలి. నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావంటే నీ దగ్గర నా దగ్గర కొన్ని లక్షణాలు కనిపించాలి. అవేంటని కొన్ని సంగతులు చెప్పి ముగిస్తాను. మొట్టమొదటి సంగతి ఏంటి తెలుసా? 1 యోహాను పత్రికకు రండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1వ అధ్యాయం 7వ వచనం. అయితే చాలు. ఏమన్నాడు? మనము దేవునితో సహవాసం చేయాలంటే మనం ఎక్కడ నడవాలి? ఏం చెప్పాడు అక్కడ? వెలుగులో నడవాలి. వెలుగులో నడవడం అంటే ఏంటి?
ఇందాక చెప్పినాను కదా, ఆలోచన చెప్పున, కూర్చుండే చోటున, నిలుచుండే చోటున ఏం చేయకూడదు మనము. అవి 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 ఏం చూపిస్తున్నాయి? చీకటిని చూపిస్తున్నాయి, అంధకారాన్ని చూపిస్తున్నాయి. అందుకోసమే దేవునితో నీవు నేను అన్యోన్య సహవాసం, లేక దేవునితో మనం సహవాసం కావాలంటే మన జీవితాలు ఏముండాలంట? వెలుగులో నడిచే వారంగా ఉండాలి కదా. కానీ మనుష్యుడంట వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నాడు. ఎందుకు? మనుష్యుడు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమిస్తున్నాడు. ఎందుకు? అమ్మ బాలాజీ భలే చెప్తుంది చాలా విషయాలు. బైబిల్లో ఒక మాట ఉంది తెలుసా? ఏం తెలుసా? వారి క్రియలు చెడ్డవైనందున వారి వెలుగును ప్రేమింపక, కదా. మంచి చేయాలనుకున్న వ్యక్తి, ఏ వ్యక్తి కూడా ఎక్కడికి వెళ్ళడు? చీకటిలోకి వెళ్ళడు. చెడ్డ క్రియలతో కూడినటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు? ఎప్పుడు చీకటి పడుతుందని చూస్తాడు, సాయంత్రం ఎప్పుడొద్దో చూస్తాడు. కానీ బైబిల్లో ఒక మాట చెప్తున్నాడు, ఏమంటాడంట? కావాలి వాడు దేని కొరకు ఎదురు చూస్తాడంట? ఉదయం కొరకు. సూర్యోదయం కొరకు చూస్తాడు, ఉదయం కొరకు చూస్తాడు. అంటే ఎంత తొందరగా ఈ చీకటి పోతుందని చూస్తాడు. నిజంగా మన జీవితాల్లో కూడా దేవునితో సహవాసం చేయడం అంటే అర్థం ఏంటి? వెలుగులో నడవాలి. చూడు, ఒక మాట రాస్తాడు, యోహాను సువార్త 8వ అధ్యాయం. మనకెంతో పరిచయమైన మాట. 8వ అధ్యాయం 12వ వచనం. యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని. ఎవరిని వెంబడించావు? యేసు ప్రభువుని వెంబడించాలంటే ఏం చేయాలి? వెలుగులో. ప్రేమైన వార్లారా, దేవునితో జాగ్రత్తగా మాట వినండి. దేవునితో సహవాసము లేనిటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయంటే ఇంకా చీకట్లో ఉన్నావు. ఇంకొక మాటలో నేను చెప్పాలంటే, రహస్యమందు నువ్వు చీకట్లో చేస్తున్నటువంటి నీ పాపము దేవునితో సమాధాన పడకుండా చేస్తూ వస్తుంది. దేవుని ఎదుట ఒప్పుకుందాం, ప్రభా, నా జీవితంలో చీకటిని ప్రేమిస్తూ వస్తున్నాను, అందుకే నీ సహవాసాన్ని నేను అనుభవించలేకపోతున్నాను కదా. చూడండి, అందుకే దేవుని ఇంటికి వచ్చిన దేవుని వాక్యాన్ని వినలేకపోతున్నాం. కారణం ఏంటి చెప్పండి? మన దృష్టి అంతా దేని మీద ఉంది? ఎక్కడో ఉంది. ఏదో ఆలోచిస్తున్నాం, ఏదో ఆలోచన చేస్తున్నాం, ఏదో. ఈరోజు సాయంత్రం ఏం చేయాలి కదా, ఎక్కడ ప్రోగ్రాం పెట్టుకున్నాం, ఆ ప్రోగ్రాంకి ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి కదా. ప్రేమైన వాళ్ళారా, వెలుగుల్లో మనము నడవగలిగితే, వెలుగుల్లో ప్రభువుని వెంబడించగలిగితే, వెలుగుల్లో ఆయన మనం అనుసరించగలిగితే, చీకటి వైపు మనం దృష్టి పెట్టకుండా దేవుని వైపు మనం చూడగలిగితే మన జీవితాల్లో ఆయనతో ఏం కలిగి ఉంటామంట? అన్యోన్య సహవాసం. వారు నడుస్తూ పోతున్నారు, వారు దేవుని గురించి సంభాషణ చేస్తున్నారంట. ఎవరు? ఎంఐ మార్గంలో 2 వ్యక్తులు మాట్లాడుకుంటూ పోతున్నారంట. వాళ్ళు వెలుగులో నడుస్తున్నారు. అందుకే ఏమైంది? వెలుగే వారి దగ్గరికి వచ్చింది. ఎవరు? యేసు ప్రభు తానే వారితో కలిసి. నువ్వు యేసు ప్రభుతో నడవాలనుకుంటే, నువ్వు యేసు ప్రభుతో సహవాసం చేయాలనుకుంటే, నీవు నేను ఆయనతో సమాధాన పడాలనుకుంటే ఏం చేద్దాం? చీకటి వైపు కాదు మన అడుగులు, ఏం చేద్దాం? వెలుగు వైపు వేద్దాం. వెలుగును వెంబడిద్దాం, వెలుగులో సంచరిద్దాం, వెలుగు వైపు మన జీవితాన్ని కొనసాగిస్తాం. అందుకే బైబిల్ ఒక మాట చెప్పినాడు, నీలోనున్నటువంటి వెలుగు. 11వ అధ్యాయం లూకాసు వార్తకు రండి, చక్కటి మాట ఉంది అక్కడ. లూకాసు వార్త 11వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూసుకో. చీకటి అయిపోకుండా చూసుకో. ఎందుకు చీకటి అయిపోద్ది? ఎందుకు చీకటి అంటే
మనము చీకటి వైపు పరుగులు తీసి చీకటి అయిపోతాయి. అందుకే మనం ఏం చేయాలి? వెలుగు సంబంధులమని ఎరగాలి. అందుకే ఒక దగ్గర అన్నాడు, ఏమని తెలుసా? మనం మత్తులముగా ఉండకూడదు అన్నాడు. ఎవరు మత్తులుగా ఉంటారు? నవ్వుతున్నారేంటక్క? మత్తుగా ఉండేది ఎవరు? దారు పీనే వాళ్ళ. ఎవరిది? మద్యాన్ని సేవించేవాళ్ళు. ఎలా ఉంటారంట వాళ్ళు? మత్తుగా ఉంటారంట కదా. మత్తుగా ఉండడం కాదంట, ఇంకెలా ఉంటారంట వాళ్ళు? తూలుతూ ఉంటారంట. చూద్దాం ఆ మాట చూద్దాం. బైబిల్లో చాలా చక్కగా ఉంటాయి కొన్ని కొన్ని మాటలు. చూడండి, కీర్తన 60వ అధ్యాయం. కీర్తన 60వ అధ్యాయం. కీర్తన 60వ అధ్యాయం 3వ వచనం. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి, తూలునట్లు చేయు మద్యమును మాకు. మద్యం ఏం చేస్తుందంట? చెప్పండి. తూలడం అంటే అర్థం ఏంటి? ఎక్కడో పడిపోతే ఎత్తుకొని తీసుకుని రావాలి. ఎవరినండి? అదే వాళ్ళనే. వాళ్ళనే కదా. అందుకే ఏమవుతుందంట, వాళ్ళ జీవితంలో చీకటి వైపు పరుగులు తీసేటువంటి పరిస్థితులు. ఒకవేళ ఇంకా నీకున్న అలవాట్లను వదలలేకపోతున్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎంతకాలం వాటికి బానిసైపోతావు? ఎంతకాలం ఇంకా మద్యాన్ని సేవిస్తూ ఉంటావు కదా. నువ్వు చక్కగా మద్యాన్ని సేవించి వచ్చి ఆదివారం వచ్చి బలలో చేయి వేసేస్తానంటే నీకు ఎంత గుండె ధైర్యం, నీకు అసలు ఎంత ధైర్యం అండి నీకు అసలు? వారం అంతానేమో ఇష్టానుసారంగా జీవించి వచ్చి ప్రభు బలలో చేయి వేస్తున్నావు అంటే ఏమనాలి నేను? భయం లేదా? చాలాసార్లు మనం అలాగే జీవిస్తున్నాం. చీకటిలో పరుగులు తీస్తున్నాం, చీకటి జీవితాన్ని జీవిస్తున్నాం, మనుషుల మధ్య వెలుగు సంబంధాలు కనబడుతున్నాం. అది కాదు దేవునికి కావాల్సింది. దేవునితో మనం ఏం కలిగి ఉండాలంట? అన్యోన్య సహవాసం. ఆ సహవాసం ఎలా ఉండాలంట? వెలుగు సంబంధుల వలె మనము ఉండాలి. మొదటి మాట, వెలుగులో నడిచిన వారంగా ఉండాలి. మొదటి సంగతి. రెండవది, మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే మన దగ్గర ఉండవలసిన రెండవ లక్షణం. రండి కీర్తన 34వ అధ్యాయం. కీర్తన 34వ అధ్యాయం. కీర్తన 34వ అధ్యాయం 18వ వచనం. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించు. రెండవది ఏంటి? దేవునితో మనం సమాధానం కలిగి ఉండాలంటే, దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలంటే మన దగ్గర ఏముండాలంట? విరిగి నలిగిన హృదయం. గత వారము ఆదివారం నేను వర్తమానంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. మన హృదయం అంట ఎటువంటి హృదయం అంట? హృదయానికి 2 చెప్పినాడు పేర్లు. ఒకటి కఠినమైనది, రెండోది మోసకరమైనది, వ్యాధికరమైనది. ఇంకొక ఇక దానికంటే మరి మామూలు రాతి వంటి హృదయం. ఏ హృదయం అది? రాతి వంటి హృదయం. ఈ రాతి వంటి హృదయాన్ని దేవుడు ఏం చేశాడంట? ఏం చేశాడు? దేంతో పగలగొట్టాడు? ఇర్మియా గ్రంథంలో ఏముంది? నీ వాక్యము. వాక్యం ఎటువంటిదంట? సుత్తే వంటిది. ఈరోజు కొంతమంది అయ్యో పొరపాటు వచ్చాను, నా సంగతులని చెప్పేస్తున్నాడు ఏంటి అని అనుకుంటానేమో కదా. ఇది ఏమనుకుంటా ఒక్కోసారి అలాగ అనిపిస్తుంది మనకి ఒక్కోసారి కదా. అందుకే దేవుని వాక్యం ఎటువంటిదంట? సుత్తే వంటిది. అందుకే ఏం చేయాలంట? ప్రభా నన్ను విరుగగొట్టు, నన్ను నలగగొట్టు. నా జీవితంలో ఏం చేయాలి? విరిగి నలిగిన హృదయం. విరిగి నలిగిన హృదయం అంటే అర్థం ఏంటి? పశ్చాత్తాపముతో కూడిన జీవితం కావాలి. రియలైజేషన్ కావాలి మన దగ్గర. మన జీవితంలో ఒప్పుకోవాలి మన దగ్గర. చాలాసార్లు కదా ఏమంటాం? తెలీదు అంటాం. ఏమన్నాడు చెప్పండి గెహాజీ?
గెహాజీ పరిగెట్టుకెళ్ళి ఏం చేశాడు? నయమాన్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి అన్ని తీసుకొచ్చేసి ఏం చేశాడు? ఇంట్లో దాచేసుకుని ఎక్కడ నిలబడ్డాడు? ఎలీషా దగ్గర ఎలా నిలబడ్డాడు? అయ్యా ఒకవేళ ఈయనే ఒక ఎలీషా గారు అనుకోండి, ఆయన దగ్గర నేనేమో గెహాజీ అని అనుకోండి, ఎలా వచ్చానంట? ఇలా నిలబడ్డానంట. ఇలా నిలబడితే ఏమడిగారంట ఆయన? ఎక్కడికి వెళ్ళామంటే ఎక్కడికి? నేను ఎక్కడ పోయాను? ఇక్కడే ఉన్నాను అన్నాడు కదా, ఇక్కడే ఉన్నాను అన్నాడు. చూసారా? అప్పుడు ఎలీషా ఒక మాట అంటాడు, ఓ గెహాజీ, నువ్వు పరిగెడుతున్నప్పుడు నువ్వు ఆయాసపడుతూ పరిగెట్టావు చూడు, నువ్వు పాపం కోసం పరిగెట్టావు చూడు, నీకు 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 అసలు అవసరం లేని వాటి కోసం పరిగెట్టావు చూడు, నువ్వు పరిగెడుతున్నప్పుడు నా ఆత్మ నీతో పాటు. జాగ్రత్త, మనం ఎక్కడికి వెళ్ళినా, మనం ఏ స్థలంలో ఉన్నా దేవుడు లేడనుకోవచ్చేమో, కానీ మనం ఎక్కడికి పోయినా ఇందరు పాట మాట కదా, నీవే నన్ను శోధించి కదా. కీర్తన 39వ అధ్యాయం రాస్తాడు, నేను ఆకాశమునకు ఎక్కినా నువ్వు అక్కడ, నేను పాతాళమునకు దిగిన నువ్వు అక్కడ. ఎక్కడైనా ఉన్నాడంట ఆయన. ఎక్కడ తప్పించుకుంటాం? అందుకే దేవుడు సమయం ఇచ్చినప్పుడు, అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేయాలంట? మన జీవితాల్ని, మన హృదయాలు ఏం చేయాలంటే మనము పగలగొట్టుకోవాలి, పశ్చాత్తాపడాలి. ప్రభా, నిజమేనయ్యా, నా జీవితంలో నేను నీకు సమీపస్తుడుగా లేనని చెప్పి యథార్థంగా మన జీవితాన్ని ప్రభుకి అప్పచెప్పుకోవాలి. అందుకే ఎవడు దీనుడై విరిగిన మనస్సు, విరిగిన హృదయం కలిగిన వాడు ఉంటాడో వానినే నేనేం చేస్తానంట? దృష్టి ఉంచుతానని చెప్తున్నాడు. యెషయా గ్రంథం 54:15 చెప్తున్నాడు. ఏమంటాడు? వాని యొద్ద నేను నివసిస్తాను. దేవుడు ఉండే స్థలాలు రెండే. ఒకటేంటి? మహోన్నతమైనటువంటి స్థలము. రెండవది దీన మనస్సు, విరిగిన హృదయం. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఎంతకాలం నీ హృదయాన్ని కఠినపరుచుకుని, బైబిల్ ఒక మాట ఉంది, ఇదిగో తలుపు నొద్ద ఉండి తలుపు తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినెడలా అతనితో నేను, నాతో అతడును కలిసి ఏం చేస్తాం అంటే అర్థం ఏంటి తెలుసా? ఈ తలుపు కొడుతున్నాడు చూడండి. ఈ తలుపు కొట్టమంటే ఎన్ని సంవత్సరాల నుంచి కొడుతున్నాడు, ఎన్ని నెలల నుంచి కొడుతున్నాడు, ఎన్ని దినాల నుంచి కొడుతున్నాడు. ఈ తలుపు కొట్టడం మాత్రమే కాదు, ఇదిగో నా కుమారుడా, నా కుమార్తె, నా కుమారుడా, నా కుమార్తె, నా కుమారుడా. ఎన్నిసార్లు పిలిచాడు? ఎన్నిసార్లు పిలిచాడో తెలియదు కదా, ఎన్నిసార్లు పిలిచాడో తెలియదు. అయినప్పుడు కూడా నువ్వేం చేయలేదు? ఏం చేయలేదంట? తలుపు అంటే ఉదయం గుర్తొచ్చింది. అన్నోళ్ళ ఇంట్లో నేను వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, నన్ను లోపల పెట్టారు, బాగానే ఉంది. అదేమో ఆ తలుపులు ఏమో కొత్త తలుపులు కదా ఇప్పుడు వచ్చేస్తున్నాయి. నేను లోపలికి వెళ్ళిన తర్వాత లాక్ పడిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. నేనే అనుకున్నా, నాకు అసలు బుర్ర పని చేయట్లేదు, బయటకు వెళ్తానో లేదా, ఏం చేయాలో పరిస్థితి ఏంటి, ఎందుకు మీటింగ్ చేరుకుంటాను లేదా డౌట్ వచ్చింది నాకు. సరే, ఈలో మళ్ళీ చూస్తే పక్కన తలుపు ఉంది, పర్లేదు బాబు ఈ తలుపు ఉంది అనుకున్నా. సరే, ఏదేమైనా కానీ మొత్తం మీద ఆ తలుపు తీస్తున్నా. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు తలుపు తీయలేకపోతే ప్రభు మన దగ్గరికి రాలేడు, ప్రభు యొద్దకు మనము వెళ్ళాలి. అందుకే ఏం చేయాలి? ఆయన తలుపు తడుతున్నటువంటి శబ్దాన్ని వినాలి, ఆయన పిలుస్తున్నటువంటి స్వరాన్ని వినాలి. రెండు మాట అర్థమైనా? ఒకటి ఏంటి వినాలి? ఈ శబ్దం వినాలి. రెండోది ఏం వినాలి? ఆయన స్వరాన్ని వినాలి. ఈ రెండు విని ఏం చేయాలి? నీ హృదయంలోనికి ఆహ్వానించి. ఎప్పుడు ఆహ్వానించగలవు? నీ రాతి గుండెని ఏం చేయాలి? పగలగొట్టు. నీలో ఉన్నటువంటి కఠిన హృదయాన్ని పగలగొట్టు, దేవునిని ఆహ్వానించు. ఎప్పుడైతే నువ్వు విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉంటావో, దేవుడు నీకు ఎలా ఉంటాడంట? ఆసన్నుడు. దేవుడు నీకు నాకు ఎలా ఉంటాడు? సమీపముగా ఉంటాడు కదా. అందుకే దేవునితో సమాధానం, దేవునితో సహవాసం అంటే మొదటిది వెలుగులో నడవాలి, రెండవది విరిగి నలిగిన హృదయాన్ని కలిగిన వారు ఉండాలి. మూడవ మాట చెప్తాను రండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొననో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు, ఏలైనగా
అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు. ఎవని మనస్సు ఎవరి మీద అనుకోవాలి కదా. నేను ఒక మాట చెప్పమంటారా, ఈ లోకములు మనకెవరు లేరండి కదా. కొన్నిసార్లు భర్త ఉన్నా కూడా లేనట్టే కదా, బంధువులు ఉన్నా కూడా లేనట్టే, ఎవరు ఉన్నా లేనట్టే. కారణం ఏంటంటే ఈ లోకంలో మనకెవ్వరూ లేరు. అందుకే కీర్తనాగడు ఒక మాట అంటాడు, ఆకాశమందు నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. ఆ పాట నాకు చాలా ఇష్టం. ఏం పాట? ఆ పాట కూడా ఉంది. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా కదా. పాడదామా? నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానే. ఎంత చక్కటి! నీ మాట చాలు, నీ చూపు చాలు, నీ తోడు చాలు, నీ నీడ చాలు. అందుకే ఎవరి మీద అనుకోవాలి మనము? దేవుని. మనుషుల మీద అనుకోవద్దండి. మనుషుల దగ్గరికి వెళ్ళి ఏం చేయదు? చెయ్యి చూపించని అర్థం ఏంటి? చేతులు చాపొద్దు. హన్నా తన వైరైనటువంటి పెనిన్న ఎన్ని బాధలు పెట్టింది తెలుసా? ఏం చేయాలా? వెళ్ళి చెల్లెలు అవుద్దా, అక్క అవుద్దా? అక్క చెల్లెలా? మీరే చెప్పండి అమ్మా. అక్క చెల్లెలా పెనిన్న? సర్లేండి, తర్వాత చూద్దానండి. ఇప్పుడు మళ్ళీ సరే, ఏదైనా కానీ ఏమైంది? అమ్మ, అక్క లేకపోతే చెల్లు, అమ్మ నువ్వేం అనొద్దమ్మని అని ఏడ్చిందా? లేదు. ఆమె దగ్గర ఒక కన్నీటి బొట్టు కార్చలేదండి. ఎక్కడికి వచ్చింది? షీలోహలో ఉన్నటువంటి దేవుని మందిరానికి వచ్చి ఏం చేసిందంట? ఏం చేసింది? దేవుని దగ్గర ఏడ్చిందంట. దేవుని దగ్గర ఏడ్చింది. ఎప్పుడైతే దేవుని దగ్గర ఏడ్చిందో ఏమైంది? దేవుడు తన స్వరాన్ని అక్కడ అంటాడు, ఆ యొక్క ఏ స్తంభం అది? దీపస్తంభం దగ్గర ఏం చేసింది? ఆనుకొని ఏం చేసింది? ప్రార్థన చేస్తూ వచ్చింది. ఏం జరిగింది? దేవుడు అద్భుతంగా ప్రార్థన విన్నాడు కదా. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా యేసు ప్రభు ఉన్నాడు కదా. నీవు నాకుండగా లోకంలోనిది ఏది? అక్కడ అంటాడు, నాట నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట మాని. నెవర్, ఇంకెప్పుడు ఏడలేదంట ఆమె. ఎందుకు ఏడలేదు? దేవుని మీద ఆనుకుంది. దేవుని మీద ఆనుకుంటే దేవుడు వెంటనే ఏం చేస్తాడు? ఇప్పుడు ఆనుకునగానే ఏమవుతుంది? వెంటనే ఏం చేస్తాం? భుజం మీద ఏం చేస్తాం? చేస్తాం కదా. యేసుప్రభు కూడా అంతే. నువ్వు దేవుని మీద ఆనుకున్నావంటే ఏం చేస్తాడు దేవుడు? నీ మీద చేవేస్తాడు, నిన్ను హత్తుకుంటాడు, నిన్ను ఎత్తుకుంటాడు, నిన్ను చంకనెత్తుకుంటాడు, నిన్ను ఈ భారాన్ని మోస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నీ కన్నీళ్లు తుడుస్తాడు, నీ వేదన తుడుస్తాడు. ఈ లోకంలో నువ్వు ఎవ్వరూ లేరనుకున్నావేమో కానీ నేనున్నానని చెప్తాడు యేసయ్య. ఈ సత్యాన్ని ఎరిగి నీ జీవితంలోనికి యేసు ప్రభుని దేవునిగా, ఆయనతో సమాధాన పడ్డానికి నేను అప్పగించు. అందుకోసమే ఎవని మనస్సు నీ మీద అందుకోసమే దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుందాం, దేవుని మీద ఆధారపడదాం, దేవుని వైపు చూద్దాం. ఈ లోకంలో మన ఆపత్కాలములో మన దాగు చోటు ఆయనే, ఇంకెవరు లేరండి. యేసుప్రభువే ఉన్నాడు. యేసుప్రభువే మన కష్టాల్లో, మన బాధల్లో, మన వేదనలో, మన దుఃఖంలో
అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాలలో దేవుడే మనల్ని ఆదరించేది కదా. అందుకే మన జీవితంలో దేనిని బట్టి ఏం చేద్దాం, మనము కృంగి పోవలసినటువంటి వారంగా ఉండదు. అందుకోసమే 3 విషయాలు చేస్తాను. ఒకటి, వెలుగులో నడిచే వారంగా ఉండాలి. రెండవది, విరిగిన హృదయం కలిగిన వారు ఉండాలి. మూడవది, ఆనుకొని లేక ఆయన వైపు ఆనుకునేటువంటి మనస్సును కలిగినటువంటి వారంగా ఉండాలి. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. సమయం అయింది, నేను ముగిస్తాను. రండి, కీర్తన 16వ అధ్యాయం. కీర్తన 16వ అధ్యాయం. కీర్తన 16వ అధ్యాయం 8వ వచనం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వముందున్నాడు గనుక నేను ఆయన నా కుడి పార్శ్వమున్నాడు. ఎప్పుడు ఉంటాడు? ఎప్పుడు ఉంటాడు? సదాకాలము. ఏం చేయాలంటే మనము ఆయన మీద ఏం పెట్టాలంటే మనము గురి కలిగి ఉండాలి. ఇందాక చెప్పిన పాపం అంటే 3 విషయాలు చెప్పాను. ఒకటేంటి? గురి తప్పుట. రెండవది దారి తప్పుట. మూడవది క్రమం తప్పుట. వెరీ గుడ్, బాగానే గుర్తుంచుకున్నారు. ఏంటది? గురి తప్పుట, దారి తప్పుట, క్రమము తప్పుట. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి మన జీవితాలలో దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. మన జీవితాలలో ఎవరి మీద గురి పెడదాం కదా? ప్రభువా గురియోద్దాకే పరుగెత్తుచున్నాను నేను, ప్రభువా గురియోద్దాకే పరుగెత్తుచున్నాను నేను, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని, ప్రభువా గురి యొద్దకే. మన గురి ఎవరు? మన యేసు ప్రభువే. ఇంకెవ్వరు లేరండి మనకి కదా. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నేను బ్రతికినను క్రీస్తు కొరకే, చనిపోయినను క్రీస్తు కొరకే. నేను బ్రతికినను చనిపోయినను ప్రభు కోసం అన్నాడు. నాకు వేరే గురి లేదు. అందుకే ఏమన్నాడు? నా పరుగును నేను కడముట్టించి తిని, నా గురి నేను కలిగి. అందుకోసమే వెనుక నుండి మరచి ఏమవుతానంటే నేను గురి యొద్దకే నేను. చూద్దామన్నమాట. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకనున్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే ప్రభు మీద గురి పెడదాం కదా. గురి యొద్దకే పరిగెడదాం. ఏం చేద్దాం? గురి యొద్దకు పరిగెత్తాలంటే ఏం చేయాలి? వెనకాలన మర్చిపోవాలి. లేకపోతే ఏమవుతాం చెప్పండి? అక్క ఏమైంది? మన అక్కగారు ఏమైనారు? ఉప్పు స్తంభం అయిపోయినారు. ఎవరమై? లోతు భార్య కదా. లోతు భార్య కదా. లూకాసు వార్త 6వ అధ్యాయం చివరి వచనం రాస్తాడు. ఏమంటాడు? 9వ అధ్యాయమో చివరి వచనం ఏమంటాడు ఇక్కడ? నా గట్ట మీద చేపెట్టి వెనుక తట్టు చూచివాడు నా రాజ్యమునకు కాడు. వెనుక తట్టు చూడు. వెనుకలు చాలా ఉన్నాయి కదా. వెనక వైపు చూసాను, మళ్ళీ భయపెట్టేవాళ్ళు ఉంటారు, మనల్ని కలవర పెట్టేవాళ్ళు ఉంటారు, మన తిరిగి మళ్ళీ పాపంలో పడవేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, మన గురి తప్పించేవారు చాలామంది ఉంటారు. అందుకే ఏం చేయకూడదు? రోడ్డు మీద కనిపించినా కూడా ఏం చేయకూడదు? ఏం చెప్పద్దు? ప్రైలట్. మీరు అందరికీ ప్రైలట్ చెప్పి అందరికి కొంతమంది చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అంటే వాళ్ళకి చెప్తే దేవుని నామానికి అవమానం కలుగుతుంది. అర్థమైందా? కొన్నిసార్లు అలా చేస్తాం మనం.
అందుకే ఆ వ్యక్తి ద్వారా మనకి అంటే మన జీవితాల్లో అనేక సార్లు మన జీవితంలో మరి ఆ విధమైనటువంటి పరిస్థితుల వైపు మనం చూడకూడదు. అందుకే ఎవరి మీద కంట గురి యొద్దకే పరిగెత్తాం, ప్రభు వైపు చూద్దాం. అప్పుడే దేవునితో మనకేముంటుంది? సహవాసం. 4 విషయాలు చెప్పాను. ఒకటి, ఏం చేయాలి? వెలుగులో నడవాలి. అంటే చీకటి క్రియలు ఏమన్నాడు? వారి వెలుగును ప్రేమింపక ఎందుకు ప్రేమిస్తున్నారు? వారి క్రియలు చెడ్డ. కనుక మన క్రియలు చెడ్డవిగా ఉండకూడనట్లు వెలుగులో నడిచే వరకు ఉందాం. దానితో దేవునితో అన్యోన్య సహవాసం కలిగిన వారు ఉంటాం. రెండవది, విరిగిన హృదయం. ఎవరైతే విరిగిన హృదయం కలిగి ఉంటారో దేవుడు వారికి ఎలా ఉంటాడంట? ఆసన్నుడు, అనగా సమీపముగా ఉండేటువంటి వాడు ఉంటాడు. మూడవది ఏమన్నాడు? ఆయన మీద ఏం చేయాలి? మనము ఆనుకునేవారు ఉండాలి, ఆయన మీద ఆధారపడేటువంటి వారు ఉండాలి. ఎప్పుడైతే మనము ఆయన మీద ఆనుకుంటామో దేవుడు మనకేమిస్తాడు? విశ్రాంతినిస్తాడు. నాలుగవది ఏం చేయాలి? ఆయన మీద ఏం పెట్టాలి? మనము గురి పెట్టాలి. చాలాసార్లు చాలా గోల్స్ పెట్టుకుంటాం. ఏంటి గోల్స్? యవనస్తులైతే ఏమనుకుంటారు? మంచి ఉద్యోగం రావాలి, భార్య పెళ్ళి కాకపోతే మంచి భార్య రావాలి, భర్త కావాలని కోరుకుంటారు. తల్లిదండ్రులు పెద్దోళ్ళు యవనస్తులని బిడ్డలు ఉంటే ఏమనుకుంటారు? పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలి, ఇంకేంటి వాళ్ళకి మంచి కుటుంబాలు రావాలి. ఎన్నో 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 ఆలోచనలు, అన్నిటికీ చాలా గోల్స్ పెట్టుకుంటాం. బట్ ఒకటి, నా కొడుకు రక్షించబడాలి, నా కొడుకు మారు మనసు పొందాలి, వాడు బాప్తిసం తీసుకోవాలి, దేవుని కొరకు జీవించాలని చెప్పినటువంటి గురి ఎవరికైనా ఉందా? లేదు, చాలామంది కదా. అందుకే భార్య వస్తే భర్త రారు, భర్త వస్తే భార్య రారు, తల్లిదండ్రులు వస్తే బిడ్డల మందిరానికి రారు, బిడ్డలు వస్తే తల్లిదండ్రులు రారు కదా. మంచి విచారకరం. అలా కాదు. అందుకే ఏమనాలి? ఎట్టి పరిస్థితులు వచ్చినా మీరు ఎవరిని సేవించినా సేవించండి, నేనును నా ఇంటి వారు. కనుక ఆ సంపూర్ణమైన గమనికతో మన జీవితాల్లో ప్రభుతో సమాధాన పడేటువంటి వారు ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో 2 విషయాలు చూసాం. ఒకటి, వ్యక్తిగతంగా దేవునితో మనకేముండాలి? వ్యక్తిగతంగా మనల్లో మనకేముండాలి? సమాధానం. అంటే ఏముండాలి మన దగ్గర? ఆత్మానుసారమైనటువంటి జీవితం ద్వారా ఏం చేయగలం? ఈ సమాధానాన్ని సాధించగలం. రెండవది, దేవునితో సమాధానం. 4 విషయాలు. ఒకటేంటి? వెలుగులో నడిచేవారు ఉండాలి. రెండవది చెప్పండి, విరిగి నలిగినవి. మూడవది ఆనుకోవాలి, దేవుని మీద ఆనుకోవాలి. నాలుగవది ఆయన మీద గురి పెట్టాలి. ఎప్పుడైతే ఈ 4 అనుగుణం మనం వెళ్తామో మన జీవితాల్లో దేవుడు ఆయనతో మనం ఉండేటట్లు, మనము ఆయన సహవాసాన్ని కలిగి ఉండేటట్లు ప్రభు మనల్ని నడిపించేటువంటి వాడు ఉన్నాడు. అటువంటి కృప, అటువంటి సహాయం పరిశుద్ధాత్మ దేవుడు మనకి, మన కుటుంబాలకి అనుగ్రహించును కాక. దయచేసి అందరూ మోకరించండి. ఒక్క నిమిషం మన జీవితాలు ప్రభుకు అప్పచెప్పుకుందాం. దయచేసి అందరూ మోకరించండి. కళ్ళు మూసుకోనండి. ఎవరు కూడా ఇటు అటు చూడొద్దు. ముగించేస్తాం. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీకోసమే దేవుడు ఈ మాటలు తీసుకొచ్చినాడు. నీ జీవితంలో, నీ వ్యక్తిగత అనుభవంలో సమాధానం లేదు. నీ జీవితంలో శరీరము ఏలుబడి చేస్తుంది. శరీరానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నావు. దేవుని ఆత్మకు చోటు ఇవ్వట్లేదు నువ్వు. దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చినాడు. ప్రభా, నన్ను క్షమించు. రెండవదిగా, దేవునితో నీకు సమాధానం లేదు. అసలు దేవుని కార్యాల్లో పాలు పొందుతున్నావు, దేవుని కొరకు జీవిస్తున్నాను అనుకున్నావు, కానీ దేవునితో ఉండవలసిన సంబంధం, దేవునితో ఉండవలసిన సహవాసాన్ని ఇంకా కలిగి లేవు. దేవుడు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. చీకట్లో ఉన్నావా? కఠిన హృదయంతో ఉన్నావా? దేవుని మీద ఆనుకునేటువంటి పరిస్థితులు లేకుండా ఉన్నావా? గురి తప్పి తిరుగుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రభా, నీతో సమాధానం నాకు కావాలి. యేసయ్యా, నువ్వు నాకు కావాలయ్యా. నువ్వు లేకపోతే నేను జీవించలేను. నీ ఉంటే నాకు చాలయ్యా. నీ మాట, నీ చూపు, నీ తోడు, నీ నీడ నాకు అవసరమయ్యా. నాకు ఇంకేది అవసరం లేదు.
నీవుంటే చాలని చెప్పి నువ్వు కోరుకున్నావా? ఇదిగో ఈ రోజు నుంచి దేవునితో నేను సహవాసం కలిగి ఉంటాను. ప్రభా నాకు సహాయం చేయి. నీ సహవాసాన్ని నేను విడిచిపెట్టుకున్నట్లు నీతో సమాధానం కలిగి ఉండడానికి నాకు సహాయం చేయి. నీతో కలిగినటువంటి సమాధానం మరి ఏది తీసివేయకున్నట్లు నీతో సమాధానం కలిగి ఉండేటువంటి జీవితాన్ని నాకు అనుగ్రహించు. ప్రభువుని అడుగుదాం. ప్రభు చేతికి మళ్ళీ మనం అప్పచెప్పుదాం. ప్రభా నాకు సహాయం చేయి. ఒకవేళ ఇటువంటి ప్రార్థన నువ్వు చేయాలని కోరితే, ఒకవేళ నువ్వు విశ్వాసం అవ్వచ్చు, దేవుణ్ణి అంగీకరించి ఉండొచ్చు, కానీ దేవునితో సమాధానం లేనటువంటి పరిస్థితుల మధ్య ఉంటే ఈరోజే ఒక తీర్మానం చేసుకొని దేవునితో సమాధానపడు. ఒకవేళ అటువంటి ఒప్పుకోలు, అటువంటి పశ్చాత్తాపం కలిగి మీరుంటే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఎవరైనా ప్రభా ఈ రోజు నుంచి నీతో నేను సమాధానంగా ఉంటానని చెప్పి తీర్మానం చేసుకుంటే దయచేసి మీ కుడి చేయి పైకెత్తండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఎవరు ఉన్నారమ్మా? సహోదరి, దేవుడు నీ తీర్మానానికి ముద్ర వేయునుగాక. సహోదరి, దేవునితో నువ్వు సహవాసం కలిగి నేను నడిపించునుగాక. ఇంకెవరున్నారా? మీ హృదయాలు ప్రభుకు సమర్పించండి. దేవునితో సహవాసం ఉండడానికి మిమ్మల్ని మీ చేతి ప్రభుకు అప్పచెప్పండి. ఇదిగో ప్రభా, నా హస్తాలు నీకు అప్పచెప్తున్నాను. నీ సహవాసం నాకు కావాలి. బ్రతికినా నీ కోసం, చనిపోయిన నీ కోసమే ప్రభా అని చెప్పి ఒక తీర్మానం చేసుకుంటావు. ఇంకెవరున్నారా? సహోదరి, దేవుడిని దీవించునుగాక, నీ తీర్మానాన్ని బలపరచునుగాక. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించునుగాక, నీ తీర్మానానికి దేవుడు స్థిరపరచునుగాక. అమ్మ, దేవుడు మీ యొక్క తీర్మానాన్ని దేవుడు స్థిరపరచునుగాక. ఇంకెవరున్నారా? అన్న, దేవుడు మీ యొక్క తీర్మానాన్ని స్థిరపరచునుగాక. ఇంకెవరున్నారా? ఫైనల్ కాల్. ఇంకెవరున్నారా? ప్రార్థన చేస్తాం.